నమస్కారం కృష్ణారావు గారు. వెల్కమ్ టు ఐవీఆర్ టాక్స్. 7th June 2024. మనము ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి. కొత్త ప్రభుత్వ ఏర్పాట్లు సన్నాహాలు జరుగుతున్నాయి. మరి ఇక్కడ 12వ తారీఖు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. అయితే గత 2-3 రోజుల నుంచి చూస్తుంటే కొంతమంది ఆఫీసర్లు సెలవు పెట్టి వెళ్ళడం, చీఫ్ సెక్రటరీ గారు వాటికి సెలవు శాంక్షన్ చేయడం అవన్నీ చూశారు. ఈరోజు కొత్త చీఫ్ సెక్రటరీ గారిని కూడా అపాయింట్ చేయడం జరిగింది. అయితే ఒకటి ఏంటంటే కాబోయే చీఫ్ మినిస్టర్ గారు అని చెప్పేసి మర్యాదపూర్వకంగా కలవడానికి కొంతమంది ఆఫీసర్లు వెళ్తే ఒకళ్ళు గేట్ 1 పాస్ అయ్యి గేట్ 2 దగ్గరికి వెళ్తే అక్కడ ఆఫ్ చేసేసారు. కొంతమందిని గేట్ 1 దగ్గరే వెనక్కి తిప్పి పంపించేశారు. ఈ ఆఫీసర్లు ఎవరైతే తప్పిదాలు చేశారో వాళ్ళెవరికి కూడా అపాయింట్మెంట్స్ ఇవ్వట్లేదని మనకి పత్రిక ముఖంగా తెలుస్తోంది. ఈ ఆఫీసర్ల పరిస్థితి ఏమిటి అంటే, ఆ పాత ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి వాళ్ళు చెప్పిన పనులన్నీ చేసిన వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అంటే, ఎందుకంటే గబుక్కుని నిన్న పేపర్లోనూ దీంట్లో చూస్తే న్యూస్ ఐటెంలో కింద మంగళగిరిలో మరి రెడ్ బుక్ పట్టుకుని లోకేష్ గారి బ్యానర్ అంతాను డిస్ప్లే చేశారు. అంటే కక్ష సాధింపు చర్య ఉంటుందా, ఎట్లా ఉంటారు ఆఫీసర్లు, సమతుల్యం ఎలా పాటిస్తారు అనే దాని మీద మీ యొక్క విశ్లేషణ. పేర్లు చెప్పాను కానీ ఒక ఇన్సిడెంట్ అంతకుముందు జరిగింది కూడా చెప్తాను. ఒక ముఖ్యమంత్రి మారినప్పుడు అప్పుడు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ గారు ప్రభుత్వం మారే అవకాశం ఉంటుందని ముందుగానే విఆర్ఎస్కి అప్లై చేసుకొని విఆర్ఎస్కు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాడు. తెచ్చుకొని ఆయనకు చాలా గట్టి నమ్మకం, ఈ కొత్త సీఎం రాగానే నన్ను సస్పెండ్ చేస్తాడు, ఈ లోపల నేను వెళ్ళిపోవాలని చెప్పి ఆయన ప్రమాణ స్వీకారానికి కూడా రావటానికి సుముఖత చూపెట్టలేదు. సో అప్పుడు అక్కడ ఐజీ ఇంటెలిజెన్స్గా ఉన్నతను పోయి చీఫ్ మినిస్టర్ గారితో ఇట్లా అనుకుంటున్నానంటే అదంతా ఏమీ లేదు, అది ఆ ఇష్యూయే లేదు, రమ్మనండి, నేను ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఆయన బీఆర్ఎస్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అన్నాడు. ఆ పైన వెళ్ళాడు, బీఆర్ఎస్ తీసుకొని వెళ్ళిపోయినాడు. కొంత అది ఒక ఈయన భయం ఉండింది కానీ సీఎంకు అటువంటి ఆలోచన లేదు అనేది తెలుస్తున్నది. సరే, ఇక్కడ ఏమవుతున్నది, నేను లాస్ట్ టైం కూడా చెప్పాము, రాజకీయంగా రెండు అదే నాయకుల మధ్య ఒక లెవెల్లో కమ్యూనికేషన్ ఉన్నంతవరకు ఇవి పెద్ద ఇష్యూస్ కావు, టేక్ కేర్ చేయడానికి వీలుంటుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి టైం నుంచి ఆ కమ్యూనికేషన్ పూర్తిగా బ్రేక్ డౌన్ అయిపోయింది. సో దాంతో ఈ మధ్యలో కొంత ఆఫీసర్లు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి వస్తుందనేటటువంటిది వాస్తవం. ఇక్కడ 2 రకాలు. ఒకటి, చీఫ్ మినిస్టర్ చెప్పింది దానికి పూర్తి ఎవిడెన్స్ ఉండి కేసు ఉంటే నేను చెయ్యను అని కూడా ఆఫీసర్ చెప్పలేడు. ఆ రకంగా చేసిన చర్యలైతే వాటి కోసం ఆఫీసర్లను తప్పుపట్టడం సరికాకపోవచ్చు. కానీ కొన్ని చోట్ల ఎవిడెన్స్ను ఫ్యాబ్రికేట్ చేశారు, కొంతమందిని బలవంతం చేసి వాళ్ళ చేత ఎవిడెన్స్ తీసుకున్నారు అనేటటువంటి ఆరోపణలు వస్తున్నాయి. అటువంటివి ఎవరైనా చేసుంటే మాత్రం అది క్షమార్హం కాదు, అది వాళ్ళ డ్యూటీ కాదు. చేశారు అంటే వాళ్ళ పరిధిని దాటి వెళ్ళిపోయినట్టు. అటువంటి చోట తప్పకుండా ఆఫీసర్స్ ఆన్సరబులే అవుతారు. ఆన్సరబుల్ అయినా కానీ ఫస్ట్ థింగ్, ఒక గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు కట్సీ కాల్ కోసం వచ్చిన వాళ్ళను చూడకుండా పంపించాల్సినంత అవసరం ఉండదు అని నేను అనుకుంటాను. అట్లీస్ట్ వాళ్ళ వర్షన్ ఏదో విని ఆ పైన తీసుకునే నిర్ణయం తీసుకోవచ్చు. బట్ అది కూడా తీసుకోకుండా ఉండాల్సినంత అవసరం అయితే లేదు. బట్ ఈ డిస్టింక్షన్ కనుక చేయగలిగితే పర్వాలేదు. ఒకటి, ఎవరైతే విత్ ఇన్ ది సిస్టమ్ సీఎం డైరెక్షన్స్ నో చెప్పటం, ఏ సీఎం అయినా కానీ నో చెప్పడానికి వీలు లేదు కదా.
బట్ వాళ్ళది ఇంకొక స్టెప్ ముందుకు పోయి ఎవిడెన్స్ క్రియేట్ చేసి ఫ్యాబ్రికేట్ చేసి వాళ్ళని కొయర్స్ చేసి వాళ్ళ చేత స్టేట్మెంట్ తీసుకొని కేసులు బుక్ చేసిన వాళ్ళని తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఈ డిస్టింక్షన్ పాటిస్తారని అనుకుంటున్నాను. బట్ దానికి మించి ఈరోజు జరుగుతుంది ఏంటంటే మీడియా ట్రయల్. ఇటుగానే అటుగానే, అది మొన్న కూడా మాట్లాడుకున్నాం, అది మంచిది కాదు. ఏదైనా ఉన్నా కానీ ఆన్ రికార్డ్ ఉన్నదాన్ని బట్టి ఫర్దర్గా పోవాలి. కానీ ప్రతిదానికి ఇంత పెద్ద మీడియా ట్రైలు ఉన్నది లేనిది కల్పించి పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి రాయటం అనేటటువంటిది అటు కానీ ఇటు కానీ సరైన విధానం కాదు. వేచి చూద్దాం ఎట్లా ఉంటుందో వచ్చే 10 రోజుల్లో.